హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు మీకు సింపుల్ అండ్ ఈజీగా మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక 5 నిమిషాలు మష్రూమ్ నానబెట్టుకుంటే పైన స్కిన్ ఇలా వచ్చేస్తుందండి. నీట్గా తీసేసుకుంటే ఎక్కడ దుమ్ము లేకుండా నీట్గా వచ్చేస్తుంది క్లీన్గా. వీటన్నిటిని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత రెండుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక 3 గ్లాసుల బాస్మతి రైస్ని కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అండి. ఈ లోపలే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక దబర్ తీసుకొని అందులో ఒక 2 లీటర్ల దాకా నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకున్నాను అండి, 1 స్పూను. ఆ తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని కొంతసేపు మరగడానికి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల ఒక బాండీలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలన్నీ వేసుకొని కొంచెం పింకిష్ షేడ్లో వచ్చేలాగా ఫ్రై చేసుకున్నానండి. మరి బ్రౌన్ ఆనియన్స్ అవ్వక్కర్లేదు, ఈ మాత్రం వస్తే సరిపోతుంది. వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసి కొంచెం ఆయిల్ కూడా తీసి పక్కన పెట్టేసాయండి. కొద్దిగా ఆయిల్ నుంచి అందులో 4 పచ్చిమిర్చిని చీల్చి వేసుకున్నాను. ఆ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వగానే టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకున్నాను అండి. ఆ 2 టమాటా ముక్కల్ని వేసేస్తున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పెరుగు వేయడం వల్లే మనకి గ్రేవీ లాగా వస్తుంది. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఒక 1/2 చెంచా, ఒక చిటికెడు పసుపు, ఆ తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కడిగి వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం మష్రూమ్స్ వేసిన తర్వాత నీళ్ళు ఏం వేయక్కర్లేదండి. మష్రూమ్స్ నుంచి నీళ్ళు వచ్చి బాగా ఉడికిపోతాయి. మష్రూమ్స్ కూడా వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసుకుంటే నీళ్ళు వచ్చేస్తాయి. చూసారా, దాంట్లో నుంచే నీళ్ళు వచ్చి మష్రూమ్స్ అంతా బాగా మగ్గిపోతాయి. ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనకి నీళ్ళు కూడా బాగా మసులుతున్నాయి. మనకి బిర్యానీ రైస్లోకి నీళ్ళల్లో ఉప్పు ఎక్కువగా ఉండాలండి, అప్పుడే రైస్కి కరెక్ట్గా పడుతుంది. ఇక్కడ నానబెట్టిన రైస్ కూడా వేసేసాను. 70% ఉడికిపోయిందండి రైస్. ఇలా మెతుకు పట్టుకుంటే 2 ముక్కలుగా అయితే బాగా ఉడికినట్టు. ఆ తర్వాత రైస్లోనే 1 గ్లాస్ నీళ్ళు కూడా పోసేసుకుంటే అన్నం మెత్తగా అవ్వకుండా ఉంటుంది. చన్నీళ్ళు వేసుకోవాలి. ఇక్కడ మష్రూమ్స్ కూడా బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. ఈ రైస్లో 1 గ్లాస్ నీళ్లు మాత్రం తీసి పక్కన పెట్టేసుకొని కొరవ నీళ్ళని వార్చేసుకోవాలండి. ఆ రైస్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే మనం జీడిపప్పును కూడా కొంచెం వేయించి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఇక్కడ జీడిపప్పును నెయ్యిలో వేయించుకున్నానండి, అందుకని ఆ జీడిపప్పు, నెయ్యి 2 కలిపి ఇక్కడ వేసేసుకుంటున్నాను. మనం 1 గ్లాస్ నీళ్ళు కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళని కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్తోనే 1 గ్లాసు నీళ్ళని కూడా వేసుకుంటున్నాను. ఒక 15 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టేస్తే అన్నం పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూసారా, అన్నం ఎంత బాగా కుక్ అయిందో, పొడి పొడిలాడుతూ మంచి టేస్టీగా చాలా బాగా వచ్చింది. అసలే వర్షాలు పడుతున్నాయి కదా, ఈ చల్లదనానికి ఎక్కువ పని చేయాలన్నా కుదరదు కాబట్టి సింగిల్ పాట్ రైస్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. రైతా, కీరా, లెమన్తో సర్వ్ చేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉండింది. Thank you so much for watching. Please like, share and subscribe to my channel Janu Lifestyles.